శివ టెంపుల్ దగ్గర అయితే రోప్ వే దిగేసాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొంచెం వాళ్ళు ఫ్రీ బస్సెస్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో శివ టెంపుల్ వెళ్ళడానికి. సో ఆ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. సో క్యాబ్స్ కూడా ఉన్నాయి, మనీ పే చేయాలి. సో ఫ్రీ బస్ ఉంది కాబట్టి ఫ్రీ బస్లో వెళ్ళిపోతాం. సో ఇక్కడైతే వచ్చేసాం అనమాట ఫ్రీ బస్లో. చూడండి ఇలా మొత్తం చైనీస్ టెంపుల్ అనమాట. సో ఇక్కడ ఒకటి మొత్తం కార్ పార్కింగ్ కానీ షాప్స్ కానీ చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఫొటోస్ కూడా తీసుకోవచ్చు, చైనీస్ వేషం వేసుకొని తీసుకోవచ్చు అనమాట. చూద్దాం అసలు ఎలా ఉంటుందో. సో లోపలైతే ఇలా ఉంది. ఇక్కడ షాప్స్ అయితే చూడండి ఇలా ఉన్నాయి. సో ఇక్కడ కొత్త కొత్త కార్లు, అన్ని కొత్త కార్లే, పెద్ద పెద్ద కొత్త కార్లు. 168 ఎక్స్ప్రెస్ అంట. సో నేనైతే శివ టెంపుల్కి వెళ్తున్నా, మా వాళ్ళైతే రావట్లేదు, స్టెప్స్ ఎక్కాలని రావట్లేదు అనమాట, అక్కడే ఉండిపోయారు. సో మీకు చూపిస్తామని మేము అయితే వెళ్తున్నాను. పదండి చూద్దాం ఎలా ఉంటుంది అసలు లోపల. సో చూడండి చైనీస్ లాంగ్వేజ్లో ఉంది. సో ఇక్కడ టెంపుల్ చూడండి, అలా మనం కూడా వేసుకోవచ్చు అనమాట. ఎన్నో 100 రింగిట్స్ అని చెప్పాడు. సో చూద్దాము టైం ఉంటే. సో అలా ఇక్కడ చైనీస్ బుద్ధ అనుకుంటా. ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూడండి. ఇది చైనీస్ శివ బుద్ధ, ఇదే అన్నమాట మెయిన్ విగ్రహం. సో ఇక్కడ వాళ్ళ దేవుళ్ళు చూడండి ఎలా ఉన్నారో, ఎలా వచ్చారు అనేది. మొత్తం చాలా ఫొటోస్ ఉన్నాయన్నమాట, చాలా విగ్రహాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఒక్కొక్కటి మొత్తం వీడియో తీసా చూడండి. సో వెనక పక్క దాని గురించి రాశారు. సో అది మనకు అర్థం కాదు, జస్ట్ అలా చూసాము. సో అక్కడి నుంచి వచ్చేస్తే ఇక్కడ అక్కడ విష్ బెల్ ఉంటుంది. చైనీస్ షూ విషింగ్ బెల్. సో ఇది కొడితే మనం ఏమైనా అనుకునే ఆ బెల్ కొడితే మనకు నెరవేరుతాయని నమ్మకం అనమాట ఇక్కడ. నేను కూడా కొడుతున్నాను. సో లోపల లిఫ్ట్స్ ఉన్నాయి అనుకుంటా. చూద్దాం అసలు ఏముందో టెంపుల్. సో లిఫ్ట్సే. సో చూడండి అసలు ఎలా ఉందో మంచి, అసలు మేఘాలు చూడండి. సో ఇది అసలు సూపర్ ఉందన్నమాట క్లైమేట్. ఈవినింగ్ టైం కదా, మేఘాలన్నీ దగ్గర ఉన్నట్టున్నాయి. సో చాలా నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట ఈ టెంపుల్ ఉన్నాయి, చైనీస్ టెంపుల్ అయితే. అంటే లుకింగ్, క్లైమేట్ అంతా బాగుంది అనమాట ఇక్కడ. సో ఇప్పుడైతే మేము ఫోటోకి అడగడానికి వెళ్తున్నాము, ఎంత తీసుకుంటారు అనేది చూద్దాము. సో ఇది మన జీవితంలో 9 డ్రాగన్స్ అన్నట్టు, 9 డ్రాగన్స్ కిందికి లాగుతున్నట్టు పెట్టారు చూడండి. అక్కడ వాల్, 9 డ్రాగన్ వాల్ అనమాట అది. సో అక్కడ జస్ట్ మనం ఫొటోస్ తీసుకోవచ్చు. సో అలా జస్ట్ అలా ఫోటోలు తీసేసుకోవచ్చు అనమాట. సో మేము అయితే తీసేసుకున్నాం చూడండి చైనీస్ విషయంలో. ఒక్కొక్క దానికి 100 రింగిట్స్ తీసుకున్నాడు. సో చైనీస్ శివ టెంపుల్ అయితే దర్శనం చేసుకుని అయితే ఫొటోస్ తీసేసుకుని అలా 1 అవర్ టైం స్పెండ్ చేసి అయితే వచ్చేసామన్నమాట. సో ఇప్పుడు బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. మా బ్యాడ్లకి ఏంటంటే 6 వరకే ఉంటుందంట. సో ఫ్రీ బస్సెస్ అయితే లేవు. సో పెయిడ్ ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఒక్కొక్కరు కొంచెం ఎక్కువ ఆడుతున్నారు, కొంచెం తక్కువ చూసి వెళ్తాము. ఇంకా ఫ్రీ బస్ వెళ్ళిపోయింది, డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది. క్యాబ్ బుక్ చేసుకున్నాం ఇక్కడ. ట్యాక్సీ 6కి ముందే మీరు అయిపోయి చేసుకోవాలి చైనీస్ టెంపుల్కి వచ్చినప్పుడు, లేదంటే డబ్బులు పెట్టుకుని వెళ్ళాలి. ఒక పర్సన్కి 5 రింగిట్స్. సో ఇది చూడండి కొండలో ఎలా ఉన్నాము అసలు. కొండలో మొత్తం బల కట్టాడనమాట. ఒక చైనీస్ వాడు ఎవడో కట్టాడంట ఇది. సో ఒక ఐలాండ్ కొండని తీసుకొని కొండ మీద ఇలా జైంటింగ్ ఐలాండ్, టెంపుల్ ఇవన్నీ ఒకేదే కట్టారనమాట. సో చాలా బాగా కట్టారు. సో స్టేషన్కి అయితే వచ్చేసాం మళ్ళీ. ఎక్కేసాము.
చూడండి మొత్తం చల్లగా ఉంది, చల్లగా ఉంది, ఇంకా చల్లగా ఉంటుంది. స్విట్జర్లాండ్ లో ఉన్నాం ఫ్రెండ్ ఇప్పుడు మనం. చాలా బాగుంది అసలు, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇది, అందరు ఎక్స్పీరియన్స్ చేయాల్సింది వచ్చాను. మా అమ్మకి చలి వంక పడుతుంటారండి. సో ఫైనల్గా అయితే వచ్చేసాము, రోప్వే అదే స్టేషన్, ఫైనల్ స్టేషన్కి అయితే వచ్చేసాము అనమాట. సో చాలా చల్లగా ఉందన్నమాట ఇక్కడ లొకేషన్. సో చూడండి కొండలు చూడండి, అసలు కొండలు ఎంత పైన కొండల్లో నుంచి వచ్చేస్తున్నాం అంటే వ్యూవింగ్ మాత్రం చాలా సూపర్గా ఉందన్నమాట. ఇవన్నీ రిసార్ట్స్ అనమాట, పైన రిసార్ట్స్ చూడండి. సో ఇది ఫైనల్ స్టేషను. సో ఫైనల్ డెస్టినేషన్కి అయితే వచ్చేసాము. చూడండి మేఘాలు చూడండి అసలు ఎట్లా ఉన్నాయంటే అలా ఉన్నాయన్నమాట. సో అది కనబడేదే జెంటింగ్ ఐలాండ్. ఇక్కడ వాటర్ థీమ్ పార్క్ ఉంటుంది, అవుట్డోర్ ఉంటుంది, ఇండోర్ ఉంటుంది. సో మేము వచ్చే టైంకి అవుట్డోర్ క్లోజ్ అయిపోయింది అనమాట. సో మేము ఇండోర్ ఒకటే చూడగలిగాము. అవుట్డోర్ కూడా సేమ్ ఇక్కడ నుంచి కనపడుతుంది చూడండి, ఇదంతా అవుట్డోర్ అనమాట. సో చాలా సూపర్గా ఉందన్నమాట. ఇలా కనబడేదే ఫైనల్ స్టేషన్ అనమాట. ఈ రోప్వే మాత్రం చాలా నైస్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఏంటంటే చాలా బాగుంది అనమాట. జస్ట్ అలా ఫోటోలు తీసేసుకున్నాము, ఒక వేరే ప్రపంచానికి వచ్చినట్టు ఉందన్నమాట అసలు. ఇంకా లోపల కూడా ఎలా ఉంటుందో చూడాలి ముందు. సో ఇక్కడ ఫొటోస్ తీసేసాడు. సో కింద ఫోటోలు తీసాడు కదా, ఆ ఫొటోస్ ఇక్కడ తీసుకొని మనం తీసుకోవాలన్నమాట. మన ఫొటోస్ ఉంటాయి ఇక్కడ, ఎత్తుకోవాలి. సో ఒక్కొక్క ఫోటో 130 రింగెట్స్ అంట, చాలా కాస్ట్లీ అనమాట. 2600 ఆ రేంజ్లో ఉంది. సో అందుకే మేము తీసుకోలేదు, మేము చూడలేదు, టైం వేస్ట్ అని. సో అయితే ఈ స్టేషన్ ఇది రోప్వే స్టేషన్. సో ఇంకైతే మేము వెళ్తున్నాము. సో లోపల చూడండి అసలు మొత్తం వేరే ఎక్స్పీరియన్స్ వేరే ఉందన్నమాట. అసలు వేరే ప్రపంచానికి వచ్చినట్టుంది. చూడండి ఫోటో అంతా, లైట్లు మొత్తం, గేమ్స్ ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది అనమాట. సో మేమైతే జస్ట్ చూడడానికి అయితే వచ్చాము, మేమైతే ఏమి ఎక్కట్లేదు అనమాట. సో చూడండి కింద పై నుంచి మనం 3 floors 4 floors కిందకి దిగాలన్నమాట. సో సేమ్ మన షాపింగ్ మాల్సే, కాకపోతే ఇది వేరే మొత్తం. ఈడ అన్నీ ఉంటాయి, క్యాసినో ఉంది, చాలా ఉన్నాయన్నమాట. బ్యాంక్స్, ఫుడ్, తినే వాళ్ళకి తినేది, ఆడుకునే వాళ్ళకి ఆడుకోవడం, ఏం కావాలంటే అవి ఉన్నాయి ఇక్కడ. క్లాత్స్, షాప్స్, అసలు చాలా బాగుందన్నమాట. ఇది మరో ప్రపంచమే అనుకోండి. సో కిందకి వెళ్ళడానికి మాకు చాలా టైం పట్టింది, పైనుంచి కిందకి రావడానికి. సో షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అసలు ఇంకా ఒక రోజంతా ఇక్కడే గడిచిపోతుంది వస్తే. మేము మధ్యాహ్నం అక్కడ వేరే కేఎల్ టవర్ వెళ్ళి ఇక్కడికి వచ్చాం కాబట్టి మాకు మధ్యాహ్నం అయితే టైం అయిపోయింది. సో క్యాసినో చూడండి ఎలా ఉందో అసలు. ఇక్కడ క్యాసినోలు ఉన్నాయి, ఆడే వాళ్ళకి ఆడడం, అసలు ఎంజాయ్మెంట్ అంటే ఎంజాయ్మెంట్ అలా ఉంది. ఒక ప్రపంచం, మరో ప్రపంచమే అన్నమాట ఇది. సో ఇది క్యాసినో, స్కై క్యాసినో. చాలా క్యాసినోలు ఉన్నాయి ఇక్కడ. క్యాసినోలో అది కూడా చూపిస్తాను, లోపల అలో ఉండదు అనుకుంటా, బయట నుంచి జస్ట్ చూపిస్తాను మీకు నెక్స్ట్ లాగ్లో. జస్ట్ అలా మేము ఫోటో అయితే తీసేసుకున్నాను, క్యాసినోని సెల్ఫీ తీసుకున్నాను. సో ఇక్కడైతే కూర్చొని వెయిట్ చేస్తున్నాం అనమాట. సో విండో షాపింగ్ జస్ట్ అంతే, జస్ట్ చూడడమే అంతే. అన్ని చాలా కాస్ట్లీ అనమాట. సో ఏంటంటే మనకంటే 20 రింగెట్స్, ఒక్క రింగెట్ వచ్చి 20 రూపీస్ కాబట్టి వాళ్ళు 20 రూపాయలు ఎక్కువ అనమాట ఏది కొనాలన్నా. చాలా కాస్ట్లీ ఉంటుంది. చూడండి అసలు పెద్ద పెద్ద స్క్రీన్లు, అసలు ఎవడు కట్టాడో ఏమో కానీ
అసలు సూపర్ ఉందన్నమాట. సో చూడండి, ఆ పైనుంచి కింద రావడానికి మాకు ఒక 10 minutes పట్టింది. ప్యారడైజ్ డైనాసిటీ ఫుడ్ అసలు చెప్పలేము. చూడండి, కూర్చోనికి సీట్లు కూడా పెట్టాడు ఇక్కడ. పొద్దున వస్తే రాత్రి వరకు ఇడే ఉండొచ్చు అనమాట. ఫుల్ ఎంజాయ్ చేసుకొని వెళ్ళొచ్చు. చాలా బాగుంది, నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇక్కడైతే ఇంకా మేమైతే ఏం ఎక్కలేదు, జస్ట్ చూస్తున్నాం అన్ని, జస్ట్ వాక్ త్రూ అనమాట. జస్ట్ అలా అలా తిరుగుతున్నాము. సో చూడండి, జైంట్ వీల్ అన్ని రంగుల ప్రపంచం లాగా ఉందన్నమాట ఇది. ఇది కొలంబస్ పైకి కిందకి దిగుతుంది, ఎక్కుతుంది, లైట్స్ బాబా చాలా బాగుందన్నమాట. ఈ లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ లాగ్లో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ లాగ్లో ఏమేమి చేసామో, ఇక్కడ ఏమేమి చిక్కాము ఏంటి అనేది మొత్తం వీడియో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.